చెప్తున్నానంటే, నేను ఈ జనుల మీదకి రాజుగా అవుతాను అనేసి ప్రవక్త అయిన అయ్యా ఇంతకు ముందు నాకు చెప్పాడు. అయితే తన దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలి? పుట్టి తేనె, రొట్టెలు, నూనె అవన్నీ పట్టుకొని వెళ్ళు, నేను ఎప్పుడో జనుల మీదకి రాజుగా అవుతానని ప్రవచిస్తున్న వ్యక్తి అమ్మా వ్యక్తి. అయితే మన కుమారుడు కాయలు పడ్డాడు కదా, అతను ఏమవుతాడో విచారణ చేయు, వెళ్ళి కనుక్కో అనేసి వెళ్ళని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఏమవుతాడని ప్రవక్త దగ్గరికి వెళ్ళి దైవజన దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు. కానీ తను ఏం చెప్పాడు? నువ్వెవరివో తెలియలేనట్టు మారు వేసుకొని వెళ్ళు, నీ కుమారుడు ఏమవునో కనుక్కో అనేసి చెప్తున్నాడు. అయితే ఈ సమయంలో ఏదోపం భార్య ఏం చేసి ఉండాలండి? అది తప్పు అని చెప్పి ఉండాలి. ఏంటి తప్పు? అయ్యా ఈ యొక్క అహియా ప్రవక్త, నువ్వు ఎప్పుడో కాపీ పని చేస్తున్నప్పుడు, కూలివాడిగా ఉంటున్నప్పుడు నీవు ఈ యొక్క జనం మీదకి రాజుగా అవుతావనేసి ప్రవచించిన వ్యక్తి కదయ్యా. అయితే ఈ వ్యక్తి నీకు ప్రవచించాడు, నువ్వు ఎలాగున్నావు అనేసి చెప్పిన వ్యక్తి కదా, మన బాగోగుల గురించి మంచి చెడ్ల గురించి చెప్పిన వ్యక్తి కదయ్యా. ఇలాగ నేను ఏ పనైనా చేస్తాను కానీ ఈ విషయంలో మాత్రం నేను చెయ్యనయ్యా అని తను అని ఉండాల్సి